మొదలవగానే శరీరం అలసటగా మారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఇలాంటి సమయంలో ఖరీదైన సప్లిమెంట్లు కాకుండా మనకు సులభంగా దొరికే ఒక సాధారణ ఆహారం అద్భుతమైన ఆరోగ్య రక్షణగా మారుతుంది. అదే వేరుశనగ. రుచికరంగా ఉండడమే కాకుండా శీతాకాలంలో శరీరానికి కావలసిన శక్తి, వేడి, రక్షణ అన్ని ఒకేసారి అందించే శక్తి వీటికి ఉంటుంది. వేరుశనగలు గుండెకి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషక ఆహార నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఉండే మంచి కొవ్వు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచే అమైనో ఆమ్ల గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో తరచుగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వేరుశనగలు శరీరానికి సహజ రక్షణగా నిలుస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రెస్వెరటల్, ఫాలిఫెలన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని పెంచుతాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. బరువు పెరుగుతుందేమోనన్న భయంతో చాలా మంది వేరుశనగలకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి మితంగా తీసుకుంటే ఇవి బరువు నియంత్రణకు సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపులో ఎక్కువసేపు నిండినట్టుగా ఉంచుతుంది. దీంతో అవసరానికి మించి తినే అలవాటు తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఈ వేరుశనగలను తప్పు పద్ధతిలో తింటే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ. అతిగా తీసుకుంటే బరువు పెరగడం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసి ఎక్కువ ఉప్పు, కారం కలిపి తింటే పోషక నిల్వలు తగ్గుతాయి. అందుకే నిపుణులు సూచించేది ఒకటే, రోజు ఒక చిన్న గుప్పెడు వేరుశనగలు పచ్చిగా లేదా ఉడికించి తీసుకుంటే చాలు. సరైన మోతాదులో, సరైన విధానంలో తీసుకుంటే వేరుశనగలు శీతాకాల ఆహారంలో ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షణగా మారుతుంది.